విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన జగన్ హయాంలోనే జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఛార్జీలను పెంచాలని డిస్కంలు ఈఆర్సీని కోరాయన్నారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీకి ధర్నా చేసే నైతిక హక్కు లేదన్నారు. జగనే విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించి నేడు వాటిపై ధర్నాలు చేయడం తుగ్లక్ చర్య అని విమర్శించారు. విద్యుత్ రంగంపై దాదాపు 1,30,000 కోట్ల భారాన్ని మోపిన జగన్ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ దుయ్యబట్టారు. 2022 నుంచి 2024 వరకు 2 ఏళ్ల కాలానికి 17,000 కోట్ల ట్రూఅప్ ఛార్జీలను పెంచాలని ఆనాడే జగన్ సర్కారు ఆమోదించిందని తెలిపారు. ఆ ట్రూఅప్ ఛార్జీలనే 2 ఏళ్ల పాటు పెంచకుండా ప్రస్తుతం డిసెంబర్ నుంచి అమలు చేయాలంటూ ఈఆర్సీ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. తాను పెంచాలని సూచించిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా తానే పోరాటం చేయటం జగన్కు మాత్రమే చెల్లిందని మంత్రి అనగాని ధ్వజమెత్తారు.